విజయవాడలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. రాజధాని మహిళల గురించి కొమ్మినేని శ్రీనివాస్ ఇష్టానుసారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే అభివృద్ధి చూసి ఓర్వలేక ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. అమరావతి ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే లక్ష్యంతోనే ఈ విధంగా మాట్లాడారని మండిపడ్డారు. రాజధాని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాలా మహిళలకి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా మహిళలకి జగన్మోహన్ రెడ్డి మనం అందరం కూడా కలిసికట్టు నిర్మించుకున్నామని ప్రయత్నం చేస్తా ఉంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ యొక్క ఛానల్ ద్వారా మహిళల్ని అగౌరవపరిచి రాజధానిని కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వచ్చి శంకర తెగ అని మాట్లాడతారు. రాక్షసులు విద్యార్థులు శంకర తెగ అని మాట్లాడుతున్నావు అంటే నీ యొక్క వైఖరి ఒకటే. ఇవేదో ఆషామాషిగా అన్నటువంటి మాటలు కాదు, చర్చల సందర్భంగా వచ్చినటువంటి మాటలు కాదు. ఇవి మీరు కావాలని ఒక వ్యవస్థీకృత ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఈ మాటలు అంటూ ఉన్నారు. ఎవడనుకుంటే కబట్టారు నోటుకొచ్చి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు మాట్లాడేవంటే మాత్రం పద్ధతిగా ఉండదు, మర్యాదగా ఉండదు. మేము చెప్తున్నాము ఎవరికి ఉండాలో ఎవరికి ఓటంటే అన్ని తెలుసు. అందుకే మిమ్మల్ని 11కి సీట్లు ఇచ్చేది. ఈసారి 11 కూడా లేకుండా మిమ్మల్ని తరిమి దాకా ఇదే పని చేస్తాము. ఒక మనిషి అనేటటువంటి వాడు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడకుండా చేస్తాము. కాబట్టి దయవుంచి ప్రభుత్వం మా మహిళలకి అప్పచెప్పాలని ఆ యొక్క యాజమాన్యాన్ని అందరినీ కోరుతా ఉన్నాము. ఆ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే కొమ్మినేని కానివ్వండి, అదే సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి కృష్ణరాజు కానివ్వండి, వీళ్ళిద్దరూ ఆ రోజు మాట్లాడి ఈ రోజుకి 48 గంటల పైన అవుతున్నా సరే ఈరోజు మహిళల్ని ఆ ఛానల్లో అసభ్యకరంగా మాట్లాడినటువంటి సంఘటనని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. 5 కోట్ల ప్రజలందరూ చూస్తా ఉన్నారు.